అని చెప్పేసి కూడా రైట్ 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 నవీన్ నవీన్ మళ్ళీ మీతో టచ్ లోకి వస్తాను. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, చూస్తున్నాం మొత్తంగా ఏంటి రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి సంబంధించి చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బండి సంజయ్ ఏం చెప్తే రేవంత్ ఆ మాట వింటూ ఉన్నారు అన్న వార్తలు కూడా చక్కెర్లు కొడుతున్నాయి. అటు బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి ఇటు రాజకీయానికి సంబంధించి చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతుంది అసలు వాళ్ళిద్దరి మధ్య? తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు, టిఆర్ఎస్ కాంగ్రెస్ అంతా కూడా ఒకటే, రంగులు గుర్తులు మాత్రం వేరని చెప్పేసి. ఆయన తెలియదా కౌశిరెడ్డికి ఎంత సపోర్ట్ ఉన్నది? చేట్ల విషపు బాటలు పట్టుకొని ఓటు అడిగి మేము ఆత్మహత్య పాల్పడతాం, మేము ఓడిపోతే అని చెప్పి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఎలక్షన్ లో గెలిచిన తంతు చూసినాం మనం. దాన్ని కాంగ్రెస్ సర్కారు కేసు చేసి వాళ్ళని పంపించింది లోపల, అరేంజ్ చేసిన అమ్మాయిని కానీ భార్యను కానీ. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేసేటువంటి ఒక సంసారం, అది అందరూ తెలుసు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్, బోత్ ఆర్ సేమ్. కాకపోతే చొక్కాలు వేరు, రంగులు వేరు. కాబట్టి ప్రజలకు తెలుసు గుండా రాజకీయాలు, గుండాయిజం, ఆ క్యారెక్టర్ ఎవరి దగ్గర ఉన్నది? కౌశిక్ రెడ్డి దగ్గర, సంజయ్ గారి దగ్గర ఉన్నదని తెలుసు ప్రజలకు. అరే మా జాగ్రత్త మేముండి పార్టీ యొక్క నిష్ఠతో పనిచేసుకుంటూ పోయి ఒక్కొక్క కార్యకర్తను బూత్ స్థాయిలో తయారు చేస్తూ దేశభక్తులుగా తయారు చేసేటటువంటి పార్టీ మా నాయకత్వం. మీరు మమ్మల్ని గుండా అని, డ్రగ్ అడిక్ట్ అని టెస్ట్ చేయాలని చెప్పి మీరు మాకు చెప్తారా? జనాలంతా మీ గురించి చెప్తున్నారు, మీ యొక్క నాయకుల గురించి చెప్తున్నారు కదా. అండ్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒకవైపు అకాల వర్షాలతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి, మక్కల కొనుగోళ్లకు సంబంధించి రైతులు గోసపడుతూ ఉంటే, రైతుల సమస్యలని, ప్రజల సమస్యలని ప్రతిపక్షాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన పార్టీలు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, దాడులు చేసుకుంటూ, రాజకీయంగా వీటన్నింటినీ వాడుకుంటాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా. ప్రజల కోసం పోరాటం చేయాల్సిన పార్టీలు ఎందుకు ఇటువంటి వివాదాలను సృష్టిస్తూ ఉన్నాయి? ఎందుకు ఈ వివాదాల్లోకి ఒకరినొకరు లాక్కుంటూ ఉన్నారు? నిజంగా దురదృష్టం. ఇప్పుడు వాళ్ళేమో అధికారం ఉన్నారు 10 సంవత్సరాలు, సుమారుగా 10 సంవత్సరాలు. ఎన్నడూ పట్టించుకోలేదు రైతుల గురించి, నీళ్ల గురించి, నిరుద్యోగం గురించి, రాష్ట్ర ప్రగతి గురించి పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా వాళ్ళ నాయకులు గెస్ట్ హౌస్ లో ఉంటారు, ఫామ్ హౌస్ లో ఉంటారు. ఎప్పుడో ఒకసారి 6 నెలలకోసారి వచ్చి మాట్లాడుతూ అంటారు. వాళ్ళ బాధ్యత ఏముంది? ఎంత నిర్లక్ష్యం! అసెంబ్లీకి రారు, మాట్లాడు. మేము రోజువారీగా ప్రజలు ఉంటున్నాం కదా, రోజువారీగా ప్రజల ఇష్యూ మేము మాట్లాడుతాం. మా దగ్గర చూడండి, రోజు ప్రెస్ మీట్ అవుతా ఉంటది, జిల్లాలు టూర్ చేస్తూ ఉంటాం. అనేక విషయాల మీద మేము ఉల్టా మమ్మల్ని మీరు చేయండి కదా, మీకేం బాధ్యత లేదా మీకు అపోజిషన్ పార్టీగా? అది మర్చిపోయి, ప్రజా సమస్యలు మర్చిపోయి మీ ఇష్టం చేస్తా అంటే ఎట్లయితే చెప్పండి? మమ్మల్ని బదనాం చేస్తే ప్రజలు అమ్ముతారా? కాబట్టి బీఆర్ఎస్ చరిత్ర అయిపోయింది, దాన్ని ప్రజలు సమాధి కట్టేస్తారు. భారతీయ జనతా పార్టీ గురించి ప్రజలకు తెలుసు. గుండా రాజకీయాలు ఎవరు, డబ్బులు సంపాదించింది ఎవరు, అక్రమ భూముల కబ్జాలు ఎవరు, నిర్లక్ష్యం చేసింది ఎవరు, మోసం చేసి ఓట్లు తీసుకుని అధికారం చలాయించింది ఎవరు. ఈయన కూడా మోసం చేసి ప్రజలకు హైదరాబాద్కి ఏం చేస్తుండండి? బీయింగ్ అన్ ఎమ్మెల్యే ఆయన మొత్తం కూడా హైదరాబాద్ అడ్డేసి ఆయన బిజినెస్ చేస్తారా? రియల్ ఎస్టేట్ పనిలో లేడు ఆయన బిజీగా. కౌశిక్ రెడ్డి అడగండి ఎక్కడ? అరే లేకుండా ఆయన ఈటల రాజేందర్ గారిని ఓడించడం ఏంటి? అంటే ఎంత మోసం చేసి ఆ బాటలు ముందర పెట్టుకొని మోసం ఇవాళ రమ్మని చెప్పండి, రాజీనామా చేయమని చెప్పండి కౌశిక్ రెడ్డి. హైదరాబాద్కి వెళ్ళి కాంటాక్ట్ చేస్తే గెలుస్తాడు చూడండి, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన ఒక సైకో అంటున్నారు సార్, సైకో సైకో అంటున్నాడు. చూద్దాం ఏ విధమైన పరిణామాలు జరగబోతున్నాయో. ప్రజలైతే అన్ని పార్టీలను గమనిస్తూనే ఉన్నారు. రకరకాల పరిణామాలు కూడా జరుగుతున్నాయి. కరీంనగర్ చుట్టూ రాజకీయం ఏ విధంగా జరుగుతుంది, ఎవరిపై ఎవరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు, ఎటువంటి దాడులు జరుగుతున్నాయో కూడా ప్రజానికం గమనిస్తోంది. శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో కరీంనగర్లో జరుగుతున్న రాజకీయ విధ్వంసానికి సంబంధించి డీటెయిల్స్ కిరణ్ అందిస్తారు. కిరణ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ముందు ఒకసారి